బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి దేశం నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ బ్యాంకుల తీరు సిగ్గుచేటంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తుల రికవరీల వివరాలను పలు బ్యాంకులు దాచిపెట్టాయని ఆరోపించారు. రికవరీ చేసుకున్న ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించలేదని అన్నారు. అయితే విజయ్ మాల్యా ఆస్తులకు సంబంధించి 14,100 కోట్ల మేర బ్యాంకులు రికవరీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసినా బ్యాంకులు మాత్రం ఆ వివరాలు బయటపెట్టకపోవడం సిగ్గుచేటంటూ విజయ్ మాల్యా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఇక రికవరీ చేసుకున్న సొమ్ముపై భారత బ్యాంకులు పూర్తి వివరాలను వెల్లడించే వరకు తాను బ్రిటన్లో ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోనని విజయ్ మాల్యా తెలిపారు. కాగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని, అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్లను అందించాలని విజయ్ మాల్యా పలుమార్లు భారత్లోని కోర్టులకు తెలియజేశారు. ఆయన తీసుకున్న రుణంలో దాదాపు 10,200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి సైతం తెలిపారు. అయితే తాను పూర్తి రుణం చెల్లించినప్పటికీ ఇంకా రికవరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని ఆరోపిస్తూ మాల్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల విషయంలో మోసం చేసినట్లు విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశం విడిచి వెళ్లిపోయిన ఆయన మార్చి 2016 నుంచి బ్రిటన్లో నివసిస్తున్నారు. మాల్యాను భారత్కు రప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాను తీసుకున్న రుణాలకు పలు రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని, అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్లను అందించాలని కోరుతూ ఆయన ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.